హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సంతోషి కలగా బిహేవియరల్ థెరపిస్ట్ కమ్ సైకాలజిస్ట్. అయితే నేను నా ప్రీవియస్ వీడియోలో ఆటిజం అంటే ఏంటి, ఆటిజం బేసిక్ లక్షణాలు ఏంటి, అవి మనం పిల్లల్లో ఎలా గుర్తించాలి అనేది మీకు విపులంగా విడమర్చి చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు ఎవరైతే స్పెషల్లీ నీడెడ్ కిడ్ ఉన్నారో, లేకపోతే ఏడిహెచ్డి కానీ, డౌన్ సిండ్రోమ్ కానీ, అలాగే స్పీచ్ లేకపోతే స్పీచ్ డిలే కానీ, ఇలా రకరకాల కారణాల వల్ల ఏవైతే ఉన్నాయో మనం థెరపీ తీసుకోవడం అనేది జరుగుతుంది. అసలు ఆ థెరపీలో ఎన్ని టైప్స్ ఉంటాయి, ఏ థెరపీ దేనికి వాడతారు అనే దాన్ని నేను ఈరోజు మీకు లిటిల్ బిట్ బేసిక్ లెవెల్లో చెప్తానండి. అయితే ఏంటంటే ఇందులో మనకి అంటే ఇంపార్టెంట్గా 4 రకాల థెరపీలు ఉంటాయి. అవి దాటి ఇంకా చాలా ఉన్నాయి అడ్వాన్స్డ్‌గా. కాకపోతే బేసిక్ ఈ 4 నుంచి ఎవరైనా సరే మనకి సజెస్ట్ చేస్తారు. అందులో ఏంటంటే బిహేవియరల్ థెరపీ అని, స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ అండ్ స్పెషల్ ఎడ్యుకేషన్. ఈ 4 ఏవైతే ఉన్నాయో ప్రప్రథమంగా మనం ఇవే ఎక్కువ ఒక డాక్టర్ కానివ్వండి, ఒక సైకాలజిస్ట్ కానివ్వండి, లేకపోతే ఎవరైనా సరే ఒక న్యూరాలజిస్ట్ కానివ్వండి, ఒక కిడ్ బిహేవియర్ చూసిన తర్వాత వాళ్ళు వెంటనే మనకి రిఫర్ చేసేవి మ్యాక్సిమం ఈ 4 లోపలనే ఉంటాయండి. అంటే అసలు ఏంటి బిహేవియరల్ థెరపీ అంటే ఏంటి, బీటీ. యాజ్ ఎ బిహేవియరల్ థెరపిస్ట్‌గా నేను మీకు ఏం చెప్తున్నానంటే, బీటీ అంటే ఏంటంటే వాళ్ళ బిహేవియరల్ ఇష్యూస్ ఏంటంటే బయటకెళ్ళినప్పుడు చాలామంది పేరెంట్స్ సఫర్ అవుతూ ఉంటారు. మా వాడు చాలా అల్లరి చేస్తున్నాడండి, ఇంట్లో ఒక చోట కుదురుగా కూర్చోవట్లేదండి, ఒక చోట కుదురుగా నించోవట్లేదండి, చెప్పిన పని చేయట్లేదండి, పిలిస్తే పలకట్లేదండి, అంటే ఏంటంటే మన వైపు చూడట్లేదండి. ఇలా చాలా అంటే ఏంటి, ఐ కాంటాక్ట్ ఉండదు, నేమ్ కాలింగ్ ఉండదు. ఒకవేళ ఉన్న పూర్ అనమాట. ఒక 10 సార్లు పిలిస్తే ఒకసారి, 2 సార్లు పలకడం కానీ అలా చేస్తారు. ఒక చోట కుదురుగా కూర్చోరు. ఏదైనా టాయ్ ఉన్నంతసేపు కూర్చుంటారు, తర్వాత కూర్చోరు. కొన్ని కేసెస్‌లో ఏంటంటే వాళ్ళు చేసే యాక్టివిటీ ఉన్నా సరే బోర్ కొట్టి ఒక 15-20 మినిట్స్ కన్నా ఎక్కువ ఎంగేజ్ చేయలేరు. దాన్ని తీసేసి మళ్ళీ వేరే చోటకెళ్తారు. అటు ఇటు తిరుగుతూ ఉంటారు. సరిగ్గా మనం పిలిస్తే వెంటనే పలకరు. ఇది తీసుకో, ఇవ్వు అలాంటి చిన్ని చిన్ని కమెంట్స్, ఇక్కడ కూర్చో, అక్కడికెళ్ళు, ఇలాంటి చిన్ని చిన్ని కమెంట్స్ కూడా చేయలేకుండా ఉంటారు. అలాగే కొంతమంది చొంగ కారుతా ఉంటదండి. అంటే ఎక్కువ స్వీట్ వెళ్ళడం వల్ల అట్లా జరుగుతూ ఉంటది. అలా అనమాట. ఎవరినైనా చూసి యాంగ్జైటీ ఫీల్ అవుతూ ఉంటారు. ఎక్కువ షౌట్ చేస్తూ ఉంటారు. రిజిడ్‌గా ఉంటారు. ఇలాంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి బేసిక్ లెవెల్‌లో బిహేవియరల్ థెరపీ అనేది తీసుకోవాలి. ఆ బిహేవియరల్ థెరపీలో ఏంటంటే వాళ్ళకి సిట్టింగ్ టాలరెన్స్ నేర్పిస్తారు, స్టాండింగ్ టాలరెన్స్ నేర్పిస్తారు. అలాగే వాళ్ళ రెస్పాన్స్ లెవెల్స్ పెంచుతారు. అండర్‌స్టాండింగ్ లెవెల్స్ అని, వాళ్ళు ఒక చోట కుదురుగా కూర్చోవడం అని, చిన్న చిన్న కమెంట్స్ ఫాలో అవ్వడం అని, ఇవన్నీ కూడా బిహేవియరల్ ఇష్యూస్ అండి. వాటిలో టాయిలెట్ ట్రైన్ చేస్తారు. అలా వాళ్ళ ఫుడ్ విషయంలో గానీ అన్నీ ఒక్కొక్కటి వాళ్ళ బిహేవియర్‌ని అంతా మార్చుకుంటూ వస్తారు. సో, బిహేవియరల్ ఇష్యూస్ ఉంటే ఖచ్చితంగా బిహేవియర్ తీసుకుంటేనే ఫర్దర్‌గా ఇప్పుడు స్పీచ్‌కి తీసుకెళ్ళాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వాడు కుదురుగా కూర్చోడు. స్పీచ్ ఎలా ఇస్తారు? వాడు విని వాడి అటెన్షన్ లెవెల్ పెరిగి వాడు కాన్సంట్రేషన్‌గా వినగలిగినప్పుడు మాత్రమే మనం స్పీచ్ అనేది సజెస్టబుల్ అనమాట. సో, సైమల్టేనియస్‌గా 2 కూడా ఒకేసారి ఇప్పించినా కిడ్ ఇంప్రూవ్‌మెంట్ అనేది ఎక్కువ ఉంటది. అలాగే స్పీచ్ థెరపీ ఎవరికిస్తారు అంటే 0-11 అసల ఏమీ మాట్లాడరండి. కొంతమంది సౌండ్స్ చేస్తారు. అంటారు, అంటారు, ఊ అంటారు, లేకపోతే అమ్మ, నాన్న చిన్ని చిన్ని పదాలు పలుకుతారు. కొంతమంది అవి కూడా పలకరండి. 0 అసలు ఏం చేయరు, కామ్‌గా ఉంటారు. అలాంటప్పుడు ఏంటంటే అలాంటి వాళ్ళకి స్పీచ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కువ లేట్ చేయకూడదు, డిలే చేయకూడదు. వీళ్ళు కొంచెం మాటలు లేట్‌గా వస్తాయిలే, ఇదివరకు పూర్వం అలాగే వచ్చాయి, మాట్లాడతాడు అని ఎప్పుడు కూడా స్టెప్ వెనక్కి తీసుకోవద్దండి. బ్యాక్వర్డ్ స్టెప్ ఎప్పుడు కూడా వాడి ఫ్యూచర్‌కి డిలేలోనే ఉంటది. ఎప్పుడైతే మీకు అనుమానం వచ్చిందో వాళ్ళు ఎలా అంటే 6-8 నెలల్లో పిల్లలు బ్లా బ్లా కూయింగ్ సౌండ్స్ చేస్తారు. 1 ఇయర్ వచ్చిన తర్వాత మామ, అత్త, తాత అవన్నీ అంటారు. ఎప్పుడైనా అనట్లేదు అనుకుంటే గనక వెంటనే మీరు కన్సల్టెంట్ దగ్గరలో ఎవరైతే ఉన్నారో మీకు తెలిసిన జనరల్ డాక్టర్‌ని గానీ, ఒక సైకాలజిస్ట్‌ని గానీ, ఒక థెరపిస్ట్‌ని గానీ ఎవరినైనా కన్సల్ట్ చేసి లేదా ఎవరైనా సజెస్టబుల్ చేసినా సరే మీరు ఆ వర్డ్‌ని తేలిగ్గా తీసుకోవద్దండి. ఎందుకంటే ఇప్పుడు మొబైల్ ఫోన్ వల్ల అడిక్షన్ వల్ల గానీ, బై జీన్స్ చాలా తక్కువ రేర్ కేసెస్ అండి. మొబైల్ అడిక్షన్ వల్ల చాలా ఉంటుంది. స్క్రీన్‌కి అటెండ్ అయిపోతున్నారు. స్క్రీన్‌లో చూసిందే చేస్తున్నారు. కమ్యూనికేషన్ లేదు, సోషలైజేషన్ లేదు. ఇవన్నిటి వల్ల స్పీచ్ అనేది చాలా డిలేలో వెళ్ళిపోతున్నారు. ఇది వాళ్ళకి ఫ్యూచర్‌కి చాలా
నష్టం కలిగిస్తుంది. సో ఏంటంటే ఎవరైనా ప్రిఫరబుల్ ఇలాంటి లక్షణాలతో కానీ ఉంటే వెంటనే స్పీచ్ థెరపీ తీసుకోండి. అలాగే ఓటీ ఆక్యుపేషనల్ థెరపీ. ఆక్యుపేషనల్ థెరపీ అనేది చాలామందికి సజెస్టబుల్ అండి. ఏడీహెచ్డీ కిడ్స్‌కి ఎక్కువ సజెస్టబుల్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు చాలా హై ఎనర్జీ లెవెల్స్‌లో ఉంటారు. చాలా ఎక్కువ అల్లరి చేస్తారు. మంచాలెక్కి దూకడము, అటు ఇటు తిరగడము, స్టూల్స్ ఎక్కి దుముకడము, ఏదైనా అడ్డొస్తే తన్నుకొని పడిపోవడము, హడల్స్ దాటడం రాకపోతే అలాగే ఎక్కువ అల్లరి చేస్తున్నారు అనుకుంటే, చెప్పిన మాట వినట్లేదు అనుకుంటే, వాళ్ళ లోపల ఏదైతే ఉందో ఎనర్జీని వాళ్ళు డ్రైన్ చేస్తారండి. ఎనర్జీ ఎక్కువయ్యే కొలది ఏమవుతుంది, ఎక్కువ అల్లరి చేస్తారు. వాళ్ళు యాక్టివిటీ చేయడం ఫిజికల్ యాక్టివిటీ, బాడీని వాళ్ళు యాక్టివిటీ చేసి, బాడీలో ఉన్న ఎనర్జీని డ్రైన్ చేసి, వాళ్ళకి టెన్షన్ లెవెల్స్ పెంచుతారండి. అండ్ ఏదైనా ఫిజికల్ ఇష్యూస్ ఉన్నా కూడా ఓటీ అనేది తీసుకుంటారు. సో, ఓటీ కూడా చాలా సజెస్టబుల్. వాడు కామ్ డౌన్ అవ్వడానికి కానీ, ఒక కిడ్ చెప్పిన మాట వినడానికి కానీ, అటెన్షన్ లెవెల్స్ పెరగడానికి కానీ ఒకటి చాలా హెల్ప్‌ఫుల్ అవుతుందండి. అలాగే ఏంటంటే ఇంకో థెరపీ వచ్చేసి స్పెషల్ ఎడ్యుకేషన్. స్పెషల్ ఎడ్యుకేషన్ ఎప్పుడు తీసుకుంటారు? ఎవరు తీసుకుంటారు అంటే వీళ్ళు పై లక్షణాలు చెప్పిన పిల్లలు ఎవరైనా సరే స్పెషల్ ఎడ్యుకేషన్ సజెస్టబుల్ అండి. కాకపోతే ఏంటంటే వాడికి ఏమీ రాకుండా జీరోలో ఉండి స్పీచ్ రాదు, బిహేవియరల్ ఇష్యూస్ ఉన్నాయి, ఓటీ ఆక్యుపేషనల్ ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ పెట్టుకొని డైరెక్ట్‌గా స్పెషల్ ఎడ్యుకేషన్‌కి వెళ్ళిపోతే రైటింగ్ స్కిల్స్ రావట్లేదు. మా వాడికి రాయడం రావట్లేదండి. చాలామంది పేరెంట్స్ చెప్పే ఫస్ట్ థింగ్ రాయడం రావట్లేదండి. రాయడం వస్తది. ముందు ఐడెంటిఫికేషన్ రావాలి. అదేంటో తెలియాలి. వాళ్ళు టెక్నికల్‌గా నేర్పిస్తారండి పిల్లలు. ఖచ్చితంగా వస్తదండి. స్పెషల్ ఎడ్యుకేషన్ తీసుకుంటే ఖచ్చితంగా పిల్లలు రాయడం నేర్చుకుంటారు. కానీ ఆ గ్రాస్పింగ్ పీరియడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, అలా వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ కానీ, టాయిలెట్ ట్రైన్ కానీ స్పెషల్ ఎడ్యుకేటర్స్ కూడా ఇవన్నీ చేస్తారండి. టాయిలెట్ ట్రైన్ నేర్పిస్తారు, పాటీ ట్రైన్ నేర్పిస్తారు, వాళ్ళకి రాయడం నేర్పిస్తారు. చాలా బాగా రాస్తారండి. సో, ఏంటంటే డిలే చేయొద్దు. అండ్ ఇవి 4 రకాల థెరపీలు తీసుకుంటూ కిడ్ ఇంప్రూవ్‌మెంట్ అనేది ఎక్కువగా చూడొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే కిడ్ స్ట్రెయిన్ అయిపోతాడు. ఇన్ని థెరపీస్ తీసుకెళ్ళాలా? ఇన్ని చేయాలా? చాలా మందిలో చాలా డౌట్స్ ఉంటాయండి. ఎలాంటి డౌట్స్ ఉండకూడదు. వాళ్ళకి ఇవ్వాల్సిన ఏజ్‌లో ఇస్తేనే ఆ థెరపీ అనేది వాళ్ళకి కరెక్ట్‌గా వర్కౌట్ అవుతుంది. వాళ్ళ డిలేని మనం ఇంకా నెగ్లెక్ట్ చేసి ఇంకా ఎక్కువ డిలేలోకి తీసుకెళ్ళకుండా ఎవరైతే ఇలాంటి చిన్న చిన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఎవరికైతే ఏదైనా డౌట్ వస్తే వెంటనే స కన్సల్టెంట్ అవ్వండి. థెరపిస్ట్‌ని గానీ, డాక్టర్‌ని గానీ ఎవరో ఒకళ్ళని కన్సల్ట్ అయ్యి సజెస్టబుల్ తీసుకొని వాళ్ళ ఇంప్రూవ్‌మెంట్‌కి మీరు కూడా ఒక స్టెప్ ముందుకు వేయండి. సో, ఈరోజు నేను మీకు షేర్ చేసిన ఈ థెరపీస్ అనేవి చాలా ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. నేను నెక్స్ట్ వీడియోలో ఏవైతే డౌట్స్ ఉన్నాయో అంటే పిల్లలకి ఎంతసేపు థెరపీ ఇప్పించాలి? ఏ థెరపీ ఎప్పుడు తీసుకోవాలి? అసలు థెరపీ ఇప్పించేటప్పుడు పిల్లవాడు స్ట్రెయిన్ అయిపోతున్నాడా? ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నాడా? ఏ ఏజ్‌లో పిల్లలకి ఎలాంటి థెరపీ ఇప్పించాలి? ఏ ఏజ్‌లో పిల్లలు ఎక్కువ రెస్పాన్స్ అవుతారు? ఏజ్ దాటితే ఫ్యాక్టర్స్ ఏంటి అనేవి నా నెక్స్ట్ వీడియోలో మీకు తప్పకుండా నేను షేర్ చేస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.